నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ప్రజల అభిప్రాయం మేరకు రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష ఈ పెద్దహారవాణం గ్రామంలోకి 16 గ్రామాలు విలీనం చేయడం వల్ల మరుసటి రోజు నుంచి గెజిట్ వచ్చిన మరుసటి రోజు నుంచి రకరకాలుగా ఉద్యమాల రూపంలో 26 రోజుల నుంచి ప్రతిరోజు రాస్తారోకో అయితేనేమి, ఆర్డీఓ ఆఫీస్ ముట్టడించే అయితేనేమి, బైక్ ర్యాలీలు అయితేనేమి, సబ్ కలెక్టర్ ఆఫీస్కి, రాజకీయ నాయకుల ఇంటికి అందరి దగ్గరికి 16 గ్రామాల ప్రజల నాయకులు కూడా అందరి దగ్గరికి కూడా మా మొర వినిపించడం జరిగింది. అయినా ఈ రోజు దాకా కూడా ఎటువంటి హామీ రానందు వలన రేపటికి 27 రోజులు అవుతుంది. వాళ్ళ నెల 30 రోజులు టైం ఇచ్చినందున ఆ గెజిట్లో ఇప్పటిదాకా కూడా ఏ హామీ ఆఫీసర్ నుంచి అయినా నాయకుల నుంచి అయినా మాకు భరోసా ఇవ్వలేదు. కాబట్టి 16 గ్రామాల ప్రజల అభిప్రాయం మేరకు రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నాను నేను. అది ప్రజల అభిప్రాయం మేరకే. రేపు పొద్దున్న 10 గంటల నుంచి 10 గంటలకు స్టార్ట్ చేసి నాయకులు భరోసా ఇచ్చేదాకా ఆ ఆమరణ నిరాహార దీక్ష అనేది అట్లనే కొనసాగింపబడుతుంది. ఈ 16 గ్రామాల ప్రజలు కూడా రేపు భారీ ఎత్తున జన సమీకరణ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ శ్రీనివాస్ భవన్ సర్కిల్ లో కూడా రాస్తారోకో కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విన్నపం ప్రజల అభిప్రాయం మేరకే చేయబోతున్నాను తప్ప వేరే ఉద్దేశం కానీ వేరే దురుద్దేశం ఎటువంటిది లేదు. కాబట్టి ఎందుకోసం ఈ దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే 16 గ్రామాల ప్రజలకి ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఆదోని రూరల్ 1, రూరల్ 2 అనే మేము చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయకపోతే, హామీ ఇవ్వకపోతే ఆ దీక్ష మాత్రం కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రాణం పోయేదాకా మాత్రం ఖచ్చితంగా నేను దీక్షను కొనసాగిస్తానని మాత్రం ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అంటే ఇన్ని రోజులుగా మీరు దీక్షలు చేపడుతున్నారు, వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే ప్రభుత్వం నుండి కానీ, ప్రజాప్రతినిధి నుండి కానీ, జిల్లా వ్యక్తుల నుండి కానీ ఏదైనా చర్చలు జరిపేలా కనీసం ఏమైనా పిలిచి ఏమైనా మాట్లాడాలా? ఇప్పటిదాకా కూడా ఎవరి దగ్గరికి పోయినా కూడా ఏదో ఒక మాట చెప్పి దాటేస్తున్నారు తప్ప ఎటువంటి హామీ దొరకనందు వలన రేపు ఆ పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. ఆమరణ నిరాహార దీక్ష అంటే అంత ఆశామాష కాదు, కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు దీన్ని సాధించుకోవాలని ఫస్ట్ సాధించుకోవాలి. ఎందుకంటే ఒకసారి కలిపిన తర్వాత ఇంకో 40 సంవత్సరాలు ఈ పెద్దారం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఈ 16 గ్రామాలు. అది ఏదో చేసి ఈ రోజు ప్రాణత్యాగానికైనా సిద్ధపడితే కానీ కనీసం నాయకులకి ఆఫీసర్లకు చలనం వస్తుంది కదా, చలనం వచ్చిన ఆగుతుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆ దీక్షకి నేను కోరుకున్నాను. అంటే ఈ పోలీసులు కానీ ప్రజాప్రతినిధులు కానీ భంగం కలిగిస్తే ఎలాంటి అందుకే రేపు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నాం. ఏ పోలీసులు ఎవరు నాయకులు ఎవరు వచ్చినా కూడా హామీ ఇచ్చేదాకా కూర్చుంటాం. హామీ ఇవ్వలేదు కాబట్టినే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా పేరు వేణుగోపాల్ రెడ్డి, చిన్న గోనేహాల్.